మేము ఈ తెలంగాణలో వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆచార్య జయశంకర్, శ్రీకాంతాచారి కమ్యూనిటీలో పుట్టిన మేము మాకు ఏమైపోతుందంటే ఈ మరవడి గుజరాతీలతోన తీరని అన్యాయం ఎవరికైతే జరుగుతుందంటే ఓన్లీ విశ్వకర్మలకే అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు మేము ఏదైతే కస్టమర్లను తీసుకుపోతున్నామో మా కస్టమర్లని వచ్చిన కస్టమర్ని వాళ్ళు నెంబర్ తీసుకొని వాళ్ళు విశ్వకర్మలు మంచోళ్ళు కాదు, వాళ్ళు తాగుబోతులు, మీకు సమయానికి పనులు చేసియరు, వాళ్ళు మీ ఇంట్లో ఏదైతే పని చేస్తారో దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి. కానీ మేము చేస్తాం, మీకు 21 రోజులలో మీకు పనిస్తాం, వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేసి కొన్ని రీల్స్ చేసి ఒక 60-70 రీల్స్ చేసి యూట్యూబ్లలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము ఖండించడం జరిగింది. అయితే అనాదిగా మేము విశ్వబ్రాహ్మణులు అంటే సోదరులరా, మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి తెలుసు, ఉన్న సమాజానికి తెలుసు విశ్వకర్మలు అంటే ఏంటిది. ఇవాళ మీరు ఊర్లలో వ్యవసాయం చేసుకోవాలంటే, నాగళ్ళు వేయాలంటే, ఇవాళ భారతదేశానికి వెన్నుముక అయిన వ్యవసాయం పనిముట్లు చేసే విశ్వకర్మలు ఈరోజు మీ ఇల్లు కట్టుకొని మీకు సెక్యూరిటీ కావాలంటే తలుపులు అవన్నీ చేసే విశ్వకర్మీయులు ఇవాళ మీకు తినడానికి ఈనాడంటే గ్లోబలైజేషన్లో వీళ్ళంతా గుజరాతీ వారు జమ అయ్యి ఇట్లాంటి కొత్త రకం తీసుకొచ్చి, కానీ ఎలుగడికి ఏముండే అలాంటి కంచు పాత్రలు అవి చేస్తేనే మనం భోజనం చేసేది. ఇవన్నీ అయినా మనకు పెళ్లి కావాలి, ఆడమొగ ఒక్కటి కావాలంటే మాంగళ్యం చేసేది కూడా విశ్వకర్మనే. ఇవన్నీ చేసినాక కూడా మనకు దేవాలయాలు మనకు భక్తి కావాలంటే శిల్పాలు చేసేది కూడా విశ్వకర్మ కావాలి. అయితే అలాంటి విశ్వకర్మని ఈ మార్వాడీలు పెట్టుబడులతో వచ్చేసి వాళ్ళని అలా అనగదొక్కి ఇలా రోడ్డు పాలు చేసి అడిగతిని స్టేజ్కి తీసుకొచ్చి ఇలా మా స్వర్ణకార సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ ఇలా చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఇలా నేతన్నల తర్వాత 2వ ప్లేస్లో ఉన్నది ఓన్లీ విశ్వకర్మలే అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. సోదరులారా, మేము మార్వాడి గో బ్యాక్ అంటలేం, వాళ్ళని ఏమంటలేం, కానీ మా శ్రమ మా వృత్తి దోపిడీని వెంటనే ఆపాలి. లేకపోతే రానున్న రోజులలో ఇంకా విశ్వకర్మలు భారీ ఎత్తున స్పందించి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వత్తుగా తీసుకుపోయి మేమేందో చూపిస్తాం. మేమెన్నడూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులం, ఎవరికి కూడా డిస్టర్బ్ చేయం. అనాదిగా కూడా మీ అవసరాలు తీర్చి 6 నెలలకు బుచ్చం అడుకుంటాం భిక్షం అని చెప్పేసి ఊర్లలో రేపు అందరూ పంటలు పండించుకున్నాక ఆచారి రాన్రాయా మీ బిచ్చం తీసుకోపోమంటారు. ఆ భిక్షాటనే ఇవాళ మేము చేసినామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఖబర్దార్ మార్వాడి గుజరాతీ దోపిడీదారుల, ఖబర్దార్ మార్వాడి గుజరాతీ దోపిడీదారుల, జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఈరోజు జరుగుతున్నటువంటి విశ్వకర్మల భిక్షాటన, ఈ భిక్షాటన చేయడానికి కారణం ఏంది? ఒకప్పుడు అయ్యారే విశ్వకర్మ అనుకున్న మేము ఈరోజు అయ్యో విశ్వకర్మ అనే స్థాయికి దిగజార్చింది ఈరోజు మార్వాడి గుజరాతీ. ఎందుకంటే అరకల పనికి ఆకలి తీరక గడమినదుల గల గాసం కోసం ఫర్నిచర్ పనులు ఎత్తుక్కుంటూ ఆ పట్టణం పోయిన విశ్వకర్మలను ఎందుకన్నారంటే, కవి ఈ ఫర్నిచర్ పని ఎత్తుకుంటూ మేము ఇక్కడికి వస్తే కూడా మార్వాడి గుజరాతీలు మా ఫర్నిచర్ ని వృత్తి దోపిడీ చేస్తున్నారు. ఈ వృత్తి దోపిడీకి కారణం కోసమే మేము ప్రభుత్వాలకు తెలియాలి, ఈ ప్రభుత్వాలకు తెలియజెప్పాలి, సమాజానికి తెలియాలి అనే ఎడ్యుకేషన్ చేయడానికే ఈ భిక్షాటన అనే కార్యక్రమం తీసుకున్నాము. రేపు పొద్దుగాల ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుంటుంది. మేము ఎక్కడ కూడా గోబ్యాక్ అనడం లేదు. విశ్వకర్మల వృత్తి దోపిడీని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము. మా వృత్తి మాకు కావాలి. మా వృత్తిని మీరు దుకాణాలలో మా వృత్తిని మీరు రా మెటీరియల్ మాత్రమే అమ్ముకోవాలి, ఎక్కడ కూడా మీరు వృత్తిని చేయకూడదు అనే డిమాండ్ తోటి మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి మాకు అన్ని అడ్డంకులే. ఈరోజు తెలంగాణ రావడానికి కారణం కూడా విశ్వకర్మ, మా శ్రీకాంతాచారి గారు ఉన్నారు. మా శ్రీకాంతాచారి అమరుడి త్యాగ ఫలితమే ఈరోజు అలాంటి తెచ్చుకున్న తెలంగాణలో విశ్వకర్మ గొంతెత్తే రోజులు లేకుండా మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం కానీ. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మాకు మౌలికమైన సదుపాయాలు కల్పించి మీరు మార్వాడలను పిలిపించి మా వృత్తిని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రభుత్వానికి ప్రజలకు అందరికి తెలియజెప్పుకుంటాను. జై విశ్వకర్మ. కార్యక్రమం పోలీసుల నిర్బంధంలో మా యొక్క మహనీయుల వేదికకు మేము చేరుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మా చేతి వృత్తులు
విశ్వకర్మల వడ్రంగి చేతి వృత్తుల పైన మేము పడుతున్నటువంటి సమస్యలను కానీ ఈ మార్వాడి గుజరాతీ వ్యవస్థ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి గోబ్యాక్ అంటే మేము వీళ్ళని ఈ దేశం నుంచి పంపటలేము, ఈ రాష్ట్రం నుంచి పంపటలేము. కేవలం మా యొక్క వృత్తులను గోబ్యాక్ అని చెప్తున్నాం. మా వృత్తులు చేయొద్దు, మాకు మీరు అడ్డుపడొద్దు అని చెప్పేసి మేము వివరిస్తూ ఉంటాం. హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మా విశ్వకర్మల పైన ఎందుకు మీకు ఇంత చులకన, నాటి నుంచి అనాదిగా మేము ఈ రోజు ఒక వ్యక్తి ఏమన్నాడంటే తెలంగాణ ప్రజలకు 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తే తాగి పంతారని చెప్పేసి ఆ యొక్క మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము 1000 వస్తే తాగి పంతే మరి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇట్లా అన్ని యుగాలలో మా యొక్క విశ్వకర్మలకు మేము చేసేటువంటి పనులు కానీ ఆలయాలు కానీ మాకు ఒక చరిత్ర ఉన్నది. నాటి గ్రామాలలో కమ్మరి కొలిమి, కుమ్మరికొండ, చాకలి బండ అని అన్నారు కానీ మార్వాడి బండ, మార్వాడి కొలిమి అని చెప్పేసి ఏ రోజు కూడా ఎక్కడా లేదు చరిత్రలో. బిడ్డ మిమ్మల్ని మేము వ్యతిరేకం, మా వృత్తులు చేయొద్దని చెప్తున్నాం కానీ మేము మీకు వ్యతిరేకం కాదు. మీరు వ్యాపారాలు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మా వృత్తులను మాకు కాపాడండి. మా దుగోడ మిషన్ల దగ్గరకు వస్తే మా దుగోడ మిషన్లకు లైసెన్సులు ఏమో మేము కర్ర అమ్ముకోవడానికి మాకు లైసెన్సులు ఉండవు. మీరు కోట్ల రూపాయలు పెట్టి మీరు లైసెన్సులు ఎట్లా తెచ్చుకుంటా ఉన్నారు? మీకేమో జీవో లడ్డు రావు, మాకు జీవో లడ్డు వస్తాయి. మేము 10 ఇంచుల మిషన్ కంటే పైగా వాడితే మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మరి మీరు వందలాది కోట్లతోటి టన్నేజీలుగా మరి మీరు వృత్తిని కానీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను కానీ ఎట్లా నడుపుతా ఉన్నారు? మేము వర్క్ చేయకపోతే మేము మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కార్పెంటర్లు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మా వృత్తులకు ఎక్కడైనా ఆటం వస్తే భవిష్యత్తులో మేము ఎంత ఉద్యమానికైనా ముందుకు వస్తాం. మా ప్రాణాలు మేము జాతి కోసం, తెలంగాణ కోసం మేము 42 మంది విశ్వకర్మలు ప్రాణత్యాగం చేసిరు. ఈ రోజు మా జాతిని కాపాడుకోనిక మేము మా ప్రాణ త్యాగానికైనా వెనుకాడము. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ రోజు ఏ పార్టీ కూడా ముందుకు వస్తలేదు. మా ఓట్లు కావాలి మీకు, కానీ ఈ రోజు ఒక వ్యవస్థని మీరు ఎందుకు పద్ధతి వస్తాసు పలుకుతా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది 100% 100% మేము ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మరి మీకు మేము పోరాడితే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ బిడ్డలు పోరాడితే ఈ ప్రభుత్వాలు ఏర్పాటైనాయి, కానీ ఈ మార్వాడీలు వచ్చి పోరాడితే ఈ తెలంగాణ గడ్డ సాధించుకోలేదు. మీరు ప్రభుత్వాల మీద కూర్చున్నారు. మీరు గద్దెకెక్కిన తర్వాత మీరు ఒక ప్యాకేజీ లాగా చూస్తూ ఉన్నారా? మరి ఎట్లా అనుకోవాలి? మా ఓట్లు కావాలా మీకు? మార్వాడి యొక్క నోట్లు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అంటున్నారు దీనికి హిందుత్వానికి ముడిపెడతా ఉన్నారు, వాళ్ళు కూడా హిందువులే కదా, వాళ్ళని ఎందుకు ఎల్లగొట్టాలి అని చెప్పేసి కొంతమంది. వాళ్ళని ఎక్కడ పొమ్మంటున్నామంటే అందరం హిందువులమే. స్వతంత్ర భారతదేశంలో మేము వృత్తి చేసుకోవద్దని చెప్తున్నాం, వాళ్ళని ఎల్లగొట్టొద్దని చెప్పట్లేము. మేము మిగతా మంత్రివర్యులు అంటారు, కొంతమంది రోహింగ్యాల గురించి మాట్లాడాలని అని చెప్పేసి అంటున్నారు. రోహింగ్యాలను చూసుకోవాల్సిన భద్రత, దేశ భద్రత మొత్తం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మేము మా వృత్తి గురించి అడుగుతున్నాం కానీ రోహింగ్యాల గురించి వాళ్ళ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పట్లేదన్న. వెనకాల అర్బన్ నక్సలైట్లు ఎవరైనా నుండి చేపిస్తురా అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. ఇక అది అర్బన్ నక్సలైట్లు మాకు చేసేది ఒకటే, ఉలిపార్చ పట్టుకొని పనిచేయడము, మా వృత్తిని మేము చేసుకోవడము, సమాజానికి సేవ చేయడం మాకు తెలుసు. ఎందుకు అర్థమైతే లేదంటారు? వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి అన్ని పార్టీలు. అదే మేము అడుగుతా ఉన్నాము, ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళకి ఎందుకు అండదండలుకుంటున్నారు? మీరు వారు ఇచ్చే ప్యాకేజీలా లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకా? డబ్బున్నదే పై చేయగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎల్బీనగర్ నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గంలోని విశ్వ బ్రాహ్మణులందరూ ఈ యొక్క మన యొక్క వృత్తితో దోచుకుంటున్న గుజరాతీలపై మేము చేస్తున్న ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలని ఈ యొక్క కార్యక్రమం ఎన్నుకున్నాము. నా పేరు హందో శ్రీనివాచారి, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడిని. మరి మా కుల వృత్తులు 100కి 100 వాళ్ళు మార్వాడి వాళ్ళే వాళ్ళ షాపుల్లో సామాను తీసుకోవడం వాళ్ళ వంతే, అట్నే పని చేయించుకోవడం వాళ్ళ వంతే మా పొట్టను కొడుతున్నారు. కాబట్టి మేము రోడ్డు మీదకి ఎక్కవలసి వస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మా విశ్వబ్రహ్మణులు, పంచదాయులు, స్వర్ణకారులు అయితేంది, వడ్రంగి అయితేంది, కమ్మరి అయితేంది, కన్సర్ అయితేంది, ఏ వృత్తుల్లో అన్ని కూడా కోల్పోతున్నాము. వీళ్ళ వల్ల ప్రతి ఒక్క వ్యాపారాలు ఈ గుజరాతీ మార్వాడి వాళ్ళే చలామణిలోకి వస్తున్నాయి. పానీపూరి పాంచి ఈ రోజు వజ్రాల వ్యాపారం దాకా ఈ మార్వాడి వాళ్ళే చలామణి అవుతున్నాం. ఎందుకు అవుతున్నాం? మనం ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి స్థానికలో ఉన్న తెలంగాణ విశ్వబ్రాహ్మణులకు కానీ, కులవృత్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ మీరు అండ ఉండరా? లేకపోతే డబ్బున్న వాళ్ళకే మీరు అండ ఉంటారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలి. వీడియో ద్వారా తెలియపరిచినట్టయితే మా రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తులు కూడా చూసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకి చేయాలి, రోడ్డుకి ఎక్కవలసి వస్తుంది. కాబట్టి దీన్ని గమనించి మీరు దీన్ని
చూసుకొని మాకు తగిన న్యాయం ప్రభుత్వం ద్వారా మాకు తెలియపరచాలని కోరుకుంటున్నాం. జై విశ్వకర్మ. రాష్ట్రంలో విశ్వకర్మల సాక్షిగా జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జయశంకర్ సార్ మహనీయుల ఆశయ సాధన కోసం రాష్ట్రంలో తొలి అమరుడు ఎల్బీ నగర్ గడ్డ మీద శ్రీకాంతాచారి మరణిస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తదనంతరం ఈ తెలంగాణ ఆశయ సాధనకు మూలవాసుడైన జయశంకర్ సారు తెలంగాణ పునర్నిర్మాణకర్తగా ఈ జాతికి అంకితమైనడు. కానీ ఈ రాష్ట్రంలో విశ్వకర్మల పైన అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఇక చూడనట్టుగా ఉంది. మా హక్కుల కోసం, మా రక్షణ కోసం ఈనాడు రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రభుత్వం పోయి 10 సంవత్సరాలైంది, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. అయినా విశ్వకర్మ హక్కులను ఎక్కడ కూడా కాపాడతలేరు. ఇలా విశ్వకర్మ హక్కులను కాపాడేందుకే ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఉత్పత్తిదారులమైన మేము ఉత్పత్తిదారులకు మూలవారసులం. శిలా సంపద కావచ్చు, సృష్టి దేశవాళీ కావచ్చు, ఈనాడు పరిరక్షణకే మేము మూలవారసులు అయినట్టు. ఆనాటి మా విశ్వకర్మల మీద, అలాంటి విశ్వకర్మల మీద గుజరాతీలు, మార్వాడీలు, అన్య మతస్థులు నిందలు వేస్తూ మా జాతిని కించపరుస్తున్న సందర్భంగా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకోవడం జరిగింది. నిరసన కార్యక్రమం గాంధేయవాదంలో నిరసన తెలుపుతున్న మాకు అవమానాలను పెడుతున్నటువంటి వారికి హెచ్చరిక, ఖబర్దార్ బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో మమేకమైన మేము జాతి సంపద కోసం, జాతి కోసం నిరంతరం పోరాడతాం, నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులే కావచ్చు, జాతిలో ఉన్న ఎక్కడ కూడా మా విశ్వకర్మ హక్కులను కాలు రాస్తే ఈ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కూడా చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ విశ్వకర్మ హక్కుల కోసం ఈ మా హక్కులను కలెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ మా హక్కులను ఏ మార్వాడీలు కావచ్చు పనులు లేక ఆత్మహత్యలు చేసినటువంటి మా విశ్వకర్మలకు ఏ న్యాయం చేయలే. ఏ గుజరాతీ గానీ, ఏ మార్వాడి గానీ ఆత్మహత్యలు చేసుకోలే. మా పద్మశాలి బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు, మా గౌడ కులస్తులు ఆత్మహత్య చేసుకున్నారు, మా సంబంధ కులాలు బహుజనులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మా విశ్వకర్మలు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా గుజరాతీలు, మార్వాడీలు ఆత్మహత్య చేసుకుంటలేరు. ఎందుకంటే మా పొట్ట కొడుతున్నారు. మా వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు రోడ్డు మీద రావడం. మా వృత్తిని కాపాడమని అడుగుతున్నాం. ప్రభుత్వం దీనికి తక్షణమే కమిటీ వేసి మాకు క్రమశిక్షణ నేర్పించే క్రమశిక్షణ కమిటీ ద్వారా వాళ్ళకి ఏం చెప్తారో చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా ఆర్డర్ వేసి మా వృత్తిని కాపాడాలని స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. ఏ స్కిల్ డెవలప్మెంట్ కూడా మాకు పనికొస్తలేదు, మా వృత్తిని కాపాడతలేదు. కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విశ్వకర్మ హక్కుల కోసం ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే ఇలాంటి ఉద్యమాలను మరిన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మమ్మల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి విన్నపించుకుంటూ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. థ్యాంక్ యూ.